वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम्। అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన గ్రామంలో అలాగే ముఖ్యంగా ఈరోజు నేను ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మనకు ఖుదీరామ్ బోస్ అని ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు. చాలామందికి ఎవరికి కూడా తెలియదు, నాకు కూడా పేరు తెలుసు కానీ ఆయన ఒక జీవిత చరిత్ర ఖచ్చితంగా ఇంతకుముందు తెలియదు. రీసెంట్గానే మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక యాప్ ఒకటి రిలీజ్ చేసింది. దాంట్లో ఆయన గురించి ఒక సినిమా తీస్తున్నారు. ఖుదీరామ్ బోస్ ఆయన 18 సంవత్సరాలకే ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నమాట. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పాలనను చూడలేక ఎన్నో అవస్థలు పడుతుంటే ప్రజలలో చైతన్యం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎంతో సాయశక్తుల ప్రయత్నించి 18 సంవత్సరాలకే ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది. ఆయన ఉరి వేసేటప్పుడు కూడా అందరూ కూడా చచ్చిపోతా ఉంటే ఏడుస్తారు, ఎందుకు చనిపోతా ఇది అని. కానీ ఆయన చనిపోతున్నా కూడా ఆనందంతో నవ్వుతూ ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం నా యొక్క ఊపిరి తీసుకోవడం వల్ల వస్తుందంటే ఖచ్చితంగా నేను దానికి ముందుంటానని చెప్పి ఆయన ఊపిరిని చిరునవ్వుతో వందే మాత్రం గీతాన్ని ఆలపిస్తూ ఉరికంబాన్ని అధిరోహించాడు. అటువంటి మహానుభావుడు ఆ రోజు ఆ యొక్క బలిదానాన్ని చేసుకొని పోవడం వల్ల తర్వాత అలాంటి మహావీరులను చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయ్యి ముందుకి వచ్చి చాలామంది స్వతంత్ర సమర వీరులందరూ ఆయన ఆదర్శంగా తీసుకొని చాలామంది పాల్గొనడం వల్ల ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది. ఆయన తర్వాత వచ్చిన వారే సుభాష్ చంద్రబోస్. ఆయన యొక్క జీవిత చరిత్రనే పాఠంగా మలుచుకొని ఆయన యొక్క ఆవేశాలను అన్నీ కూడా పుణికిపుచ్చుకొని తర్వాత మన భారతదేశానికి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎంతో మహాన్నతమైన వ్యక్తులు అక్కడి నుంచి తయారయ్యారు. ఆయన ఆదర్శంగానే ఈరోజు మనం ఆయన యొక్క బలిదానాన్ని ఇవ్వడం వల్ల ఈరోజు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము. దానికి మనం ఆయనకి ఒకసారి నివాళులు అర్పిస్తాము. అలాగే జోహార్లు కూడా తెలియజేసుకుంటాము. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని రాబోయే తరానికి అటువంటి మహానుభావుల యొక్క విలువలను విశేషాలను తెలియజేసి ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రం అంటే ఏంటనేది తెలియజేసే బాధ్యత మనందరికీ ఉండాలని నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఆయన యొక్క జీవిత చరిత్రని ఖచ్చితంగా మన అందరికీ పెద్ద ఫోన్లు ఉన్నాయి, వేవ్స్ అనే యాప్ ద్వారా గవర్నమెంట్ యాప్ అది డౌన్లోడ్ చేసుకొని ఆయన యొక్క జీవిత చరిత్రను ఆయన చేసిన త్యాగానికి ఆయన ఎంత ఇది చేశారో 18 సంవత్సరాలంటే కనీసం ఈ రోజుల్లో 18 సంవత్సరాలంటే అందరూ ఫోన్లు ఇలా పట్టుకొని ఆనందిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో 18 సంవత్సరాలకి ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలో స్వాతంత్రం కోసం ఇంత కష్టపడి త్యాగం చేసి మనకి వాళ్ళు అర్పించారు. కనుక ఆయనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆయన యొక్క జీవిత చరిత్రని రాబోయే తరానికి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన ఎక్కువగా భగవద్గీతని ఎక్కువగా వాడేవారు. ఎందుకంటే భగవద్గీతలో ధర్మానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక ఆ యొక్క ధర్మాన్ని భగవద్గీత ద్వారా తెలుసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి, తర్వాత ఏం చేయాలి అన్నీ కూడా దాంట్లో క్షుణ్ణంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతని ఒక పుస్తకం లాగా మత గ్రంథంగా లేకుండా ప్రతి ఒక్కరికి జీవితంలో పనికొచ్చే ఒక విలువైన బుక్కుగా చూసుకొని దానిని పఠిస్తే మన యొక్క జీవితాన్ని సాఫల్యవంతంగా చేసుకోగలుగుతారు. కనుక భగవద్గీత ఆయన చనిపోయేటప్పుడు ఒకటే ఒకటి ఉండింది ఆయన చేతిలో.
ఏమంటే భగవద్గీత ఒకటే. ఉరికమ్మ ఎక్కేటప్పుడు కూడా ఆయన కుడి చేతిలో భగవద్గీత పెట్టుకొని చనిపోయారు. వందే మాత్రం గీతం ఆలాపిస్తూ ఆ యొక్క తుది శ్వాసని మన లాంటి వాళ్ళందరి కోసం అర్పించారు. అందుకే ఆయనకు ఒకసారి మన అందరం గట్టిగా జోహార్లు చేసుకుందాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जमुना में जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की भारत माता की స్వతంత్ర సమర యోధుల వీరులకు స్వతంత్ర సమర యోధుల వీరులకు భారత్ మాతా की